దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలులో ఉంటే తెలంగాణలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? ఏపీలో మాదిరిగానే ఇక్కడ కూడా రెడ్ బుక్, పింక్ బుక్, బ్లాక్ బుక్ రివెంజ్ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారా? ఎవరెవరిని తొక్కాలి, ఎవరెవరిని నాశనం చేయాలి, ఎవరెవరి ఆస్తులు ధ్వంసం చేయాలి అన్న అంశాల మీద పైనుంచి కింది స్థాయి వరకు రెడ్ బుక్ తయారైందా? నిన్నటిదాకా దర్జాగా బుగ్గ కార్లలో తిరిగిన వారు సైతం ఇప్పుడు అరెస్టు భయంతో వణికిపోతున్నారా? లేక సర్కారుపై యుద్ధానికి కత్తులు నూరుతున్నారా? ఇంతకు తెలంగాణలో ఏం జరుగుతుంది? రివెంజ్ పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్ ఏంటి? తెలంగాణలో పింక్, రెడ్, బ్లాక్ బుక్ రాజకీయాలు షురు. ఏపీ నుంచి తెలంగాణకు విస్తరించిన రివెంజ్ రాజకీయాలు. కాంగ్రెస్ రెడ్ బుక్ కు కౌంటర్ గా బీఆర్ఎస్ పింక్ బుక్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ గా మారుతున్నాయి. 2014 వరకు రాజకీయాలు ఒక రకంగా ఉండేవి. కానీ ఆ తర్వాత నుంచి కక్ష సాధింపు రాజకీయాలు మొదలై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడానికి కొత్త విధానాలు అమలు చేస్తున్న సీన్ కనిపిస్తుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు విపక్ష నాయకులను తీవ్ర ఒత్తిడి తేవడంపై ఫోకస్ చేస్తున్నాయి. మొన్నటి వరకు ఏపీకే పరిమితమైన బుక్ రాజకీయాలు ఇప్పుడు తెలంగాణకు విస్తరించాయి. రెడ్ బుక్ లో పేర్లు నమోదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు బ్లాక్, పింక్ బుక్ లో పేర్లు నమోదు చేస్తున్నామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలను పెంచి పోషించే వారి పేర్లను బ్లాక్ బుక్ లో నమోదు చేస్తామని కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి గతంలో ప్రకటించారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత పింక్ బుక్ ఓపెన్ చేస్తున్నట్టు ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో బుక్ పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన ఏడాది కూడా పూర్తి కాకముందే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. అధికార కాంగ్రెస్ పార్టీ రెడ్ బుక్ పేరుతో బీఆర్ఎస్ నేతలపై కన్నెర్ర చేస్తుంటే, గులాబీ లీడర్లు మేము సైతం పింక్, బ్లాక్ బుక్ రెడీ చేస్తున్నామంటూ కౌంటర్లతో కత్తులు దూస్తున్నారు. ఎన్నికల ముందు అనేక ఆకర్షణీయమైన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారంపై ఫోకస్ చేయాలి. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పాటుపడాలి. దీంతో పాటుగా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసేలా పాలనా పరంగా ముందుకెళ్లాలని, ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని ప్రజలు కోరుకుంటారు. అయితే ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ప్రజా సమస్యలు, హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే మరోవైపు ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసేలా కక్ష సాధింపుకే పెద్దపీట వేస్తున్నారా అనే విధంగా ప్రజల్లో చర్చ జోరందుకుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై రెడ్ డైరీ ఓపెన్ చేశామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించడంతో ఏపీ తరహాలో తెలంగాణలోనూ రెడ్ బుక్ రాజ్యాంగం షురూ చేసినట్టు చెప్పకనే చెప్పారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అధికార దుర్వినియోగం చేసిన అధికారులు, నేతల పేర్లు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్వరంతో వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిన వారి లిస్ట్ రెడీ చేశామని, మరికొంతమంది పేర్లను యాడ్ చేస్తున్నామని, ఒక్కొక్కరిపై చర్యలు తీసుకుంటామని డిక్లేర్ చేశారు. దీంతో ఇటు రాజకీయ వర్గాల్లోనూ అటు అధికారుల్లోనూ కలకలం మొదలైంది. అసలు ఆ రెడ్ డైరీలో ఎవరి పేర్లు ఉన్నాయి, ఏ జిల్లా నేతల పేర్లు ఎక్కువగా ఉన్నాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే బీఆర్ఎస్ లోని కొంతమంది నేతలపై భూ కబ్జా ఆరోపణలు, పలు సంక్షేమ పథకాల్లో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రెడ్ డైరీ తెర మీదకు వచ్చినట్టు కనిపిస్తుందంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంలో ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ గట్టిగా డిమాండ్ చేస్తుంది. సంక్షేమ పథకాల అమలులో కాలయాపన చేస్తున్నారని నిలదీస్తున్నారు. ఇలా నిలదీస్తున్న వారిపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడుతుంది బీఆర్ఎస్. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, కారాలు, మిరియాలు నూరుతున్నారు గులాబీ నాయకులు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తిరిగి మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అతిగా ప్రవర్తిస్తున్న అధికారులు, అక్రమ కేసులు పెట్టిస్తున్న నాయకుల పేర్లను బ్లాక్ బుక్ లో, పింక్ బుక్ లో రాస్తున్నామని వార్నింగ్ ఇస్తున్నారు. జనగాంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, తాము పింక్ డైరీ మెయింటైన్ చేస్తున్నామని, ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటామని, లెక్కలు ఎలా రాయాలో తమకు తెలుసని, కాంగ్రెస్ నేతల లెక్కలు కూడా క్లోజ్ చేస్తామని తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు కవిత. తమ క్యాడర్ను అత్యుత్సాహంతో ఇబ్బంది పెడుతున్న ప్రతి నాయకుడి పేరును, అధికారి పేరును రాసుకుంటామని, రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తారని ఢంకా బజాయించారు. అయితే గులాబీ లీడర్లు ఎవరెవరి పేర్లు నమోదు చేసుకుంటున్నారు, కాంగ్రెస్ నేతలెవరు, అధికారులెవరు అనేది చర్చకు దారితీస్తుంది.
ఇక హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముందుగా బ్లాక్ బుక్ ఓపెన్ చేశారు. కరీంనగర్ జిల్లాలో కొందరు పేటరేగిపోతున్నారని, ప్రస్తుత కరీంనగర్ జిల్లా మంత్రి అరాచకాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయన్నారు. సాక్షాత్తు ఫిలింనగర్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా బ్లాక్ బుక్ ఓపెన్ చేసి అందులో మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు రాయడం సంచలనంగా మారింది. అయితే ఇప్పటి వరకు ఎంతమంది పేర్లను పాడి కౌశిక్ రెడ్డి రాశారనేది మాత్రం బయటకు పొక్కలేదు. అటు కవిత పింక్ బుక్ ఓపెన్ చేశామని రివీల్ చేసినా అందులో మొదటి పేరు ఎవరిది రాశారనేది మాత్రం వెల్లడించలేదు. గులాబీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేసిన వారిని మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్ర స్వరంతో హెచ్చరించారు కవిత. బుక్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమయ్యాయి. అనుకుంటే మెల్లమెల్లగా తెలంగాణకు పాకి ఇక్కడ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ బ్లాక్, పింక్, రెడ్ బుక్ లో ఎన్ని పేజీలు నిండుతాయి, ఎన్ని పేర్లు నమోదవుతాయోనని పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి రేపుతుంది. అధికార కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, బీఆర్ఎస్ నేతల దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.